హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మేము అందరం కలిసి ఒక స్క్రిప్ట్ అయితే చేస్తున్నాము. అదేం స్క్రిప్ట్ అంటే వినాయకుడు జననం గురించి అయితే మేము స్క్రిప్ట్ చేస్తున్నాము. నేను పార్వతీదేవి కింద అయితే గెటప్ వేశాను. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మా ఫ్రెండ్స్ కూడా గెటప్ అయితే వేశారు. శారీ కట్టుకున్నాను కదా నేను పార్వతీదేవి, నా పక్కనకు నుంచినదైతే శివుడు, వినాయకుడు, విష్ణుమూర్తి, ఇద్దరు భటులు కూడా వేశారు గెటప్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అదిగో అక్కడ కనిపిస్తుంది అదే కైలాసం. అక్కడ కూర్చుని ఉంది ఆమె పార్వతీదేవి. తను ఏం ఆలోచిస్తుందో తెలుసుకుందామా? అభ్యంగన స్నానం చేస్తున్నాను కదా, ద్వారం దగ్గర కావలిగా ఎవరుంటారు? ప్రమదగణాలందరూ మహాశివునితో పాటు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళారు. ఇప్పుడెలా? బొమ్మ ఎంత బాగుందో, ఈ బొమ్మకే ప్రాణం పోసి నిలబెడితే. అమ్మా, ఎంత అందంగా ఉన్నావో నా బంగారు తండ్రి. నమోస్తు మాత. నాయనా, నేను అభ్యంగన స్నానం చేయాలి. ద్వారం దగ్గర కావలిగా ఉంటావా? సరే అమ్మా. నా అనుమతి లేనిదే లోనికి ఎవ్వరిని రానివ్వకు, సరేనా? సరే, ఎవ్వరూ రారు. మీరు నిశ్చింతంగా స్నానం ఆచరించి రండి, నేను చూసుకుంటాను కదా. ఎవరో ఇటే వస్తున్నారు. అమ్మ ఎవరిని లోనికి రావద్దని చెప్పింది కదా. ఆగండి ఆగండి, ఎక్కడికి అలా వెళ్ళిపోతున్నారు? అమ్మ ఎవరిని లోనికి అనుమతించవద్దని చెప్పింది. నా మందిరంలోకి వెళ్ళడానికి నాకే అనుమతి కావాలా? బాలకా, ఎవరు నువ్వు? ముందు మీరెవరో చెప్పండి. నేను పార్వతీపతిని, శివుడను. ఓహో అలాగా, నేను పార్వతి తనయుణ్ణి. సరే సరే, దారి వదులు, నేను లోనికి వెళ్ళాలి. వీల్లేదు, అమ్మాగి లేనిది ఎవరు లోనికి వెళ్ళకూడదు. ఏమిటి మొండితనం? నేనెవరో తెలుసా? చెప్పారుగా, పార్వతీపతి అని. బాలక, దారి వదులుతావా లేదా? కుదరదని చెప్పానుగా. నాకు క్రోధం తెప్పించవద్దు. ఇది అదే మాట, వెళ్ళిరండి. అమ్మా, అదేమిటి స్వామి, లోనికి ఎలా వచ్చారు? బాలు అడ్డగించలేదా? అడ్డగించాడు, అందుకే ఆ బాలుణ్ణి సంహరించి వచ్చాను. ఎవరా ప్రాణం పోసిన మన కుమారుణ్ణి మీరు సంహరించారా? కుమారా 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 లే కుమారా, కుమారా కుమారా లే కుమారా. కుమారా లే కుమారా. అమ్మో అమ్మో, ఎంత ఘోరం జరిగిపోయింది. శాంతించు పార్వతీ మాత, శాంతించు. ఎలా శాంతంగా ఉండగలను? నా బిడ్డ నాకు కావాలి. సోదరి పార్వతీదేవి, నీ పుత్రుడు నీకు ప్రాణాలతో లభిస్తాడు. శాంతించు సోదరి, శాంతించు. అది ఎలా సాధ్యం? నా శూలంతో తెగబడని తల మళ్ళీ ఎతకబడదు. మీరు వెళ్ళి వేరే ప్రాణి తల తీసుకుని రండి. ఉత్తర దిక్కున తలపెట్టి పడుకున్న ప్రాణి తల తీసుకుని రండి. అదిగో ఏనుగు, దాన్ని బంధించి దాని తలను తీసుకుని వెళ్దాం.
ఏంటి అందమైన నా బాలుడికి ఏనుగు మొహమా? లోకమంతా హేళన చెయ్యదా? అమ్మా పార్వతి, జరిగిందంతా విధులిఖితం. జరిగిందంతా లోక కళ్యాణం కోసమే. పుత్రుడు గజాననుడిగా పిలువబడుతూ భూలోకంలో ఏ శుభకార్యం జరిగిన మొదటి పూజ అందుకుంటాడు. విద్యాలలో అధిపతిగా నిలుస్తాడు. అతని పూజలు చేస్తే అన్ని విఘ్నాలు తొలగి అంతా శుభమే కలుగుతుంది. ఫైనల్లీ స్క్రిప్ట్ అయితే పూర్తయిపోయింది. ఎలా చేసాం, బాగా చేసాం అనుకుంటున్నాము. ఎలా చేసామో కామెంట్ అయితే చేయండి. కొత్తగా ఎలా అయితే ట్రై చేసాం, ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. Like, share and subscribe. Okay, bye.